జిల్లా వ్యాప్తంగా నాటుసారాపై మాత్రము ఎక్సైజ్ అధికారులు మాత్రము ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మాత్రము నాటుసారా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాము నాటుసారా విక్రయాలపై మాత్రము ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ఎక్సైజ్ శాఖ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ప్రత్యేక దృష్టి సారించారు. అయినా కూడా తండాలో ఉన్నటువంటి కొంతమంది దళారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వాళ్ళంతా కూడా కుమ్మక్కయి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా నల్లబెల్లం తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు పెద్ద ఎత్తున కూడా బెల్లం పట్టుకోవడం జరిగింది. బెల్లంతో పాటు నాటుసారా కూడా పట్టుకోవడం జరిగింది. ఇది ఎక్కడ పట్టుకున్నారో మనం ఎక్సైజ్ సిఐ గారు మనం ఇక్కడ ప్రజెంట్ వారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్, ఇది ఎక్కడ పట్టుకున్నారో దీని వివరాలు ఏంటి? ఈరోజు తెల్లవారుజామున కూడలి ఊరు బయట అండి నల్గొండ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక నమ్మదగిన సమాచారం వచ్చిందండి. ఆంధ్ర ప్రాంతం నుంచి అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నారు మరియు నాటుసారాకు కావాల్సిన ముడి పదార్థాలను తరలిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా నల్గొండ ఎన్ఫోర్స్మెంట్ టీము ఈరోజు తెల్లవారుజామున కూడలి ఊరు బయట వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ వాహనము ఇది అశోక్ లేలాండ్ దోస్త్ అనే వాహనము ఎక్కడి నుండి వస్తుంది? ఈ వాహనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ వెహికల్లో మనకు ఒంగోలు నుంచి అని ఎవరైతే లోనావత్ సోమన్న కుర్ర రామనాయక్ అని వెహికల్ దొరికినారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఈ వెహికల్ ఆంధ్ర ఒంగోలు ప్రాంతం నుంచి వస్తుంది. వారి వద్ద ఏ విధమైన కాగితాలు డాక్యుమెంట్లు వాళ్ళు ప్రస్తుతం చెప్పింది అయితే ఆంధ్ర ఒంగోలు నుంచి. గతంలో కూడా మనకు చిత్తూరు ఒంగోలు ప్రాంతం నుంచే ఈ నల్లబెల్లం ముద్దలు పర్టికులర్గా ఇది నాటుసారా తయారు చేయడానికి వాడతారు. మన ఏరియాలో ఈ సూర్యాపేటలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నల్లబెల్లం వాడతారు. ముఖ్యంగా చెప్పండి, పెద్ద ఎత్తున కూడా మీరు గతంలో కూడా బెల్లం పట్టుకోవడం జరిగింది, ఇప్పుడు కూడా బెల్లం పట్టుకోవడం జరిగింది టీం అంతా కలిసి. అయినా కూడా దీనికి చెక్కు పెట్టకపోతుంది, కారణం ఏంటి? ఇప్పుడు ఈ పర్టికులర్గా మోతే మండలం ఏరియా తండలు దగ్గరగా ఉన్నాయి. ఒక్కొక్క తండకి పర్టికులర్ ఒక దారి అని కాకుండా చాలా దారులు ఉన్నాయండి. మేము స్టేషన్ వాళ్ళు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువసార్లు రైడ్ చేసినప్పటికీ రకరకాల దారులు ఉండటము, ఈ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వీళ్ళు రకరకాల మార్గాలను ఎంచుకోవటము వల్ల మేము ఇంత చేస్తున్నా కూడా ఎక్కడో ఒకసారి కొంత నల్లబెల్లం ఈ ప్రాంతానికి వస్తుంది. అంటే చెక్ పోస్టుల దగ్గర ప్రత్యేకమైన పోస్టులు లేకపోవడం వల్ల, లేకపోతే చెక్ పోస్టుల అధికారుల పాత్ర దీంట్లో ఉందా? ఈరోజు ఎవరైతే దొరికినారో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు మాకు దొరికిన వాళ్ళు కూడా వీళ్ళు ప్రధానమైన హైవేలనే వాడుతున్నారండి. పర్టికులర్గా చెక్ పోస్ట్ లోపటి దారులలో అయితే మాకు ఈ అర్ధరాత్రి సమయంలో వెహికల్ వచ్చినప్పుడు ఇది తెలిసిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెయిన్ హైవేలోనే వందల వేల వాహనాల్లో కలిపి టార్పాలను చాలా బందోబస్తు కట్టుకొని వస్తారు. డిఫరెంట్ టైమింగ్స్ వాడుతున్నారు. ఒకసారి డే టైము, ఒకసారి ఎర్లీ మార్నింగ్, ఒకసారి అర్ధరాత్రి తర్వాత. దానివల్ల ఎప్పుడో ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ నుండి మ్యాక్సిమం పట్టుకుంటున్నాం. 1-2 మిస్ అయ్యి వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాం. బెల్లం పట్టుకున్నప్పుడు బెల్లంతో పాటు పట్టుక కూడా దొరుకుతుంది కదా, మరి వాహనాలు సీజ్ చేస్తున్నారా? లేకపోతే ఒక 6 నెలలు సంవత్సరంగా కానీ మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ వారి యథేచ్ఛగా కూడా మళ్ళీ వ్యాపారం కొనసాగుతుంటే కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు? మేము పూర్తి స్థాయిలో పకడ్బందీగానే కేసులు రాస్తున్నామండి. అయినప్పటికీ బెల్లము తినే పదార్థం కాబట్టి 1-2 సార్లు తినడానికి అనువైన బెల్లం అయినప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కొన్ని వాహనాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఎక్కువ శాతం వాహనాలు వేలంపాటలో అమ్మేసి గవర్నమెంట్ ఖజానాకు ఆ చాలాను జమ చేయడం జరుగుతుంది. మా తరఫున ఎటువంటి ప్రాబ్లం లేకుండా పకడ్బందీగా కేసులు రాస్తున్నాం. ఇప్పుడు పట్టుబట్ట బెల్లంలో వీళ్ళిద్దరే ఉన్నారా? వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు? వీళ్ళు వెనక ఎవరైతే పట్టుబట్టారో ఇంకా 4 పేరు చెప్పారండి. వాంకడవతు ఉపేందరు, లోనావత్ వెంకన్న, లోనావత్ లక్ష్మణు, లోనావత్ లడ్డు వెంకన్న. ఇప్పుడు వీళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ పట్టుబట్ట వాళ్ళు ఏమైనా పేజ్ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది? ఎందుకంటే పదే వీళ్ళు అక్రమ వ్యాపారం చేస్తున్నారు. పేజ్ యాక్ట్ పెడితే కొంత కేసులు బలంగా ఉండే అవకాశం ఉంది కదా, మరి అలాంటి చర్యలు తీసుకుంటే అవకాశం ఉందా? తప్పకుండా అండి, పీడీ యాక్ట్ కూడా ఇది చేస్తాము. మేము ఈ కేసు వివరాలన్నీ మా ఉన్నతాధికారులు తెలియజేస్తాము. కొంచెం పీడీ యాక్ట్ ఇవి పెట్టేవి రహస్యంగానే ఉంచుతారండి. అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారు. మా ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తాము. ఇదివరకు పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందండి. ఫిట్ కేసు ఉంటే తప్పకుండా చేస్తాం. అప్పటి వరకు అది గోప్యంగానే ఉంచుతారు ఉన్నతాధికారులు. వ్యాపారులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఎవరు ఎన్ని మార్గాలని అన్వేషించినా ఎనీ టైం ఆర్డ్ టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టైమింగ్స్ మెయిన్ హైవేలో వచ్చినా, దొంగదారిలో వచ్చినా, ఏ విధంగా వచ్చినా మేము ఇంకా విస్తృతంగా తనిఖీలు చేస్తాం. భవిష్యత్తులో పీడీ యాక్ట్ నమోదు చేస్తాము. ఇంకా అవసరమైతే పోలీస్, రెవెన్యూ వాళ్ళ సహకారం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నాటుసారాకు సంబంధించిన ముడి పదార్థాలు, నాటుసారా అమ్మిన కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం.
ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రము ఎక్సైజ్ ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున బెల్లం పట్టుకోవడం జరిగింది. సిఐగా చెప్పేది ఒకటే, ఎవరైనా నల్ల బెల్లం కానీ పట్టిక కానీ సారా కానీ విక్రయిస్తే మాత్రం పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేస్తాము. అవసరం వస్తే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ క్యాన్లో మాత్రం నాటు సారా కూడా ఉంది, ఈ నల్ల బెల్లం ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటుసారా మీద పెద్ద ఎత్తున కూడా బ్యాన్ నిర్వహించారు. అయినా కూడా అక్కడక్కడ మాత్రం పురుడు పూసుకుంటుంది. వీటన్నిటి కూడా చెక్ పెట్టేందుకు మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నా కూడా అక్కడక్కడ కొంతమంది అక్రమార్కులు దీన్ని పెద్ద ఎత్తున కూడా తండాలను ఆశ్రయ చేసుకొని పెద్ద ఎత్తున కూడా దీన్ని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఈసారి పట్టుబడతారో ఖచ్చితంగా మేము పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీఏగా చెప్తున్నారు. అంతేకాదు వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ కూడా సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వెహికల్ని కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా పట్టబడితే కూడా వాళ్ళకి ఇంకా చెల్లం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, సీఏగా చెప్పేది ఏంటంటే ఇంకొకసారి కనుక పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా పై అధికారుల ఆదేశాలు మాత్రం పీడీ యాక్ట్ నమోదు చేస్తే అవసరం వస్తే తగిన చర్య తీసుకుంటామని కూడా తెలుస్తున్నారు.